హాయ్ హలో అందరూ నమస్తే. ఐఐటిఎన్స్ హైదరాబాద్ వారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరి ఏంటి పరిస్థితి, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి డిసెంబర్ 10/12/2025 మరి ఒక సర్వే రిపోర్ట్ అయితే బయట పెట్టడం జరిగింది. సో ఇందులో వీళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ 51,330 నియోజకవర్గాల వారీగా ఎన్నెన్ని తీసుకున్నారనే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇందులో మీకు కొన్ని కీలక పాయింట్స్ మీకు వీడియోలో చెప్తా. మీకు పూర్తి స్థాయిలో సర్వే యొక్క రిపోర్ట్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన పూర్తి వీడియో మీకు చేయడానికి ట్రై చేస్తాను మీరు కోరుకుంటే. సో ఇందులో కొన్ని మెయిన్ పాయింట్స్ మనం తీసుకుందాం. శాంపిల్స్ రకంగా 51,330 తీసుకున్నారు. అయితే ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి వారి పనితీరుకు సంబంధించి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, రెడ్ జోన్లో ఎవరున్నారు, గ్రీన్ జోన్లో ఎవరున్నారు, వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి ఏమిటి, అండ్ అదేవిధంగా కూటమి అయిన తర్వాత వాళ్ళ పాలన పైన ఎంత పర్సెంట్ సంతృప్తి చెందారనే విషయాలు ఒకసారి కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరియు ఎంపీల పనితీరు ఎలా ఉందని ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారా అనేటువంటి ప్రశ్నకు పనితీరు బాగోలేదని చెప్పి 41%, ఓకే, పనితీరు కొంతవరకు పర్వాలేదని చెప్పి 12%, కొంతవరకు పర్వాలేదని, పూర్తిగా బాగుందని కాదు, పనితీరు బాగుందని చెప్పి 29%, తెలియదు చెప్పలేము 18%. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఎలా ఉంది, గత 2019-24 వైఎస్ఆర్సీపీ పాలనతో పోల్చి చెప్పండి అని అడిగినప్పుడు కూటమి పాలన బాగోలేదు, అసంతృప్తిగా ఉన్నాం 38% మంది ప్రజలు చెప్పారంట. ఓకే, కూటమి పాలన కొంతవరకు బాగుంది, సంతృప్తి చెందినాం 11% చెప్పారంట, కొంతవరకు బాగుందన్న వాళ్ళు. కూటమి పాలన బాగుంది, సంతృప్తిగా ఉన్నాం అనేది 36% ఉన్నారంట. తెలియదు చెప్పలేము 15%. సో ఇక్కడ మద్యానికి సంబంధించి, ఇసుకకు సంబంధించి వివిధ కేటగిరీల వైజ్గా వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది, అన్ని వర్గాల వారిని అడుగుతూ. అండ్ ఇక్కడ ఎట్లా తీసుకున్నారంటే వీళ్ళు 50% అంటే మహిళలు 50%, పురుషులు 50% అట్లా తీసుకున్నారనమాట. ఉమ్మడి జిల్లాల వారీగా రెడ్ జోన్లో ఏ జిల్లాలో ఏ పార్టీకి చెందిన వారు రెడ్ జోన్లో ఉన్నారనేటువంటి వివరాలు ఇవి. చూడండి, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 10 మంది ఉంటే అందులో టీడీపీకి చెందిన వారు 4, జనసేన పార్టీ 1, బీజేపీ పార్టీ 1, రెడ్ జోన్లో ఉన్నవారు ఎమ్మెల్యేల సంఖ్యది. విజయనగరం సంబంధించి 9 మంది ఉంటే 5 మంది టీడీపీ రెడ్ జోన్లో ఉన్నారు, జనసేన పార్టీ 1 రెడ్ జోన్లో ఉన్నారు, ఒక ఎమ్మెల్యే. విశాఖపట్నానికి సంబంధించి 15 మంది, అంటే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 15 మంది ఉంటే అందులో ఇక్కడ 3 టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు 2 రెడ్ జోన్లో ఉన్నారు. ఈస్ట్ గోదావరికి సంబంధించి 19 ఉంటే 7 మంది టీడీపీ రెడ్ జోన్లో ఉంది, జనసేన పార్టీ 2 రెడ్ జోన్లో ఉన్నారు, బీజేపీ 1 రెడ్ జోన్లో ఉంది. వెస్ట్ గోదావరికి సంబంధించి 15 మంది ఉంటే 3 టీడీపీకి చెందిన వాళ్ళు రెడ్ జోన్లో ఉన్నారు, జనసేనకి చెందిన వాళ్ళు 4 ఉన్నారు. కృష్ణా డిస్టిక్ చెందినటువంటి వారు 16 మంది ఉంటే ఎమ్మెల్యేలు మొత్తం 6 టీడీపీకి చెందినటువంటి వాళ్ళు రెడ్ జోన్లో ఉన్నారు, జనసేన ఏం లేదు, ఇక్కడ బీజేపీ 1 రెడ్ జోన్లో ఉన్నారు. గుంటూరుకు చెందినటువంటి 17 మంది ఎమ్మెల్యేలో 9 టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు రెడ్ జోన్లో ఉంటే జనసేన పార్టీకి చెందిన వాళ్ళు 1 ఉన్నారు. ప్రకాశం డిస్టిక్ చెందిన వాళ్ళు 12 మంది ఉంటే 5 టీడీపీకి చెందిన వాళ్ళు రెడ్ జోన్లో ఉన్నారు. నెల్లూరులో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది టీడీపీకి చెందినటువంటి వాళ్ళు రెడ్ జోన్లో ఉన్నారు. అండ్ అదేవిధంగా కడపకు తీసుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు 4 టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, 1 జనసేనకి చెందినటువంటి వాళ్ళు, 1 బీజేపీకి చెందినటువంటి వాళ్ళు రెడ్ జోన్లో ఉన్నారు. కర్నూలుకు సంబంధించి 14 మంది ఉంటే 7 టీడీపీకి చెందిన వాళ్ళు రెడ్ జోన్లో ఉన్నారు, బీజేపీకి చెందిన 1 రెడ్ జోన్లో ఉన్నారు. అనంతపురం తీసుకుంటే 14 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది టీడీపీకి చెందిన వాళ్ళు రెడ్ జోన్లో ఉన్నారు, ఇక్కడ బీజేపీకి చెందిన వాళ్ళు 1 రెడ్ జోన్లో ఉన్నారు. చిత్తూరు తీసుకుంటే 14 మంది, 7 టీడీపీకి చెందిన వాళ్ళు రెడ్ జోన్లో ఉంటే బీజేపీకి చెందిన వాళ్ళు 1 రెడ్ జోన్లో ఉన్నారు. సో ఇట్లా టోటల్గా టీడీపీకి చెందినటువంటి వాళ్ళు 170 నియోజకవర్గాల్లో 73 మంది టీడీపీ వారు, జనసేనకు సంబంధించి 12 మంది, బీజేపీకి చెందినటువంటి వాళ్ళు 7 రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి. అంటే చూడండి, వాళ్ళు 135లో సగానికి ఎక్కువనే రెడ్ జోన్లో ఉన్నారు టీడీపీ పార్టీకి సంబంధించి. అంటే ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి వారి సంఖ్య, శ్రీకాకుళంలో 10 మంది ఉంటే 3 టీడీపీ వాళ్ళు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. విజయనగరం తీసుకుంటే 9 మందిలో ఎవరు కూడా ఆరెంజ్ జోన్లో లేరు. విశాఖపట్నం తీసుకుంటే 15 మంది, దీంట్లో 3 టీడీపీ వాళ్ళు ఆరెంజ్ జోన్లో ఉన్నారు, 2 జనసేన పార్టీకి చెందిన వాళ్ళు. ఈస్ట్ గోదావరిలో 19లో 5 టీడీపీకి చెందిన వాళ్ళు, జనసేన పార్టీకి చెందిన వాళ్ళు 1, అంటే ఆరెంజ్ జోన్లో అంటే పర్వాలేదని. వెస్ట్ గోదావరికి సంబంధించి 15లో 2 టీడీపీ 2 జనసేన. కృష్ణా డిస్టిక్ 16లో 6 టీడీపీ, మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఇంకా గుంటూరుకు సంబంధించి 17లో 3 టీడీపీ, ప్రకాశం డిస్టిక్ సంబంధించి 12లో 1 టీడీపీకి చెందిన వాళ్ళు పర్వాలేదు. నెల్లూరులో 10 మందిలో 4
ఆరెంజ్ జోన్ అంటే పర్వాలేదని. కడపలో 10 మంది ఉంటే 0, పర్వాలేదు లేదు, ఏం లేదు ఇంకా అక్కడ. కర్నూలు తీసుకుంటే 14లో 4 పర్వాలేదు, టీడీపీకి చెందిన వాళ్ళు. అనంతపురం తీసుకుంటే 14, అందులో 2 పర్వాలేదు టీడీపీకి సంబంధించి. చిత్తూరులో 14 తీసుకుంటే 3 పర్వాలేదు టీడీపీకి సంబంధించి. టోటల్గా 175లో ఇక్కడ పర్వాలేదు అనుకునేటువంటి వారి సంఖ్య టీడీపీకి సంబంధించి 36, జనసేనకు సంబంధించి 5. ఇక గ్రీన్ జోన్ యొక్క లిస్ట్ ఇది. గ్రీన్ జోన్ అది కూడా ఉమ్మడి జిల్లాల వారీగానే వాళ్ళు తీసుకున్నారు. శ్రీకాకుళంలో 10 మంది ఉంటే ఒకరు టీడీపీ, పర్వాలేదు అంటే గ్రీన్ జోన్ అంటే బాగుంది, బెస్ట్ అని అర్థం. ఇక విజయనగరం తీసుకుంటే 9 మంది, దాంట్లో టీడీపీ 3 ఉన్నారు విజయనగరం డిస్టిక్లో. అండ్ విశాఖపట్నం తీసుకుంటే 15 మంది ఉన్నారు. 15 మందిలో ఒక టీడీపీ గ్రీన్ జోన్లో ఉన్నారు, బీజేపీకి సంబంధించి ఒకరు ఉన్నారు, వైసీపీకి సంబంధించి 2 కూడా గ్రీన్ జోన్లోనే ఉన్నారు. ఈస్ట్ గోదావరి తీసుకుంటే 19లో టీడీపీ 2, జనసేన 1. వెస్ట్ గోదావరి తీసుకుంటే 15 ఉన్నాయి, 15లో 4 టీడీపీ వాళ్ళు, గుడ్ పర్వాలేదు. కృష్ణా తీసుకుంటే 16లో 1 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ, అంటే మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. గుంటూరు తీసుకుంటే 17, 5 మంది టీడీపీ, ఇంకా మిగతా ఎక్కడ కూడా ఎవరు లేరు. ప్రకాశం తీసుకుంటే 12 మంది, 12 మందిలో 4 టీడీపీకి చెందిన వాళ్ళే మంచి పొజిషన్లో ఉన్నారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు 2 గ్రీన్ జోన్లోనే ఉన్నారు. నెల్లూరు తీసుకుంటే 10 మంది, టీడీపీలో 1 మంచి పొజిషన్లో ఉన్నారు, 1 ఎమ్మెల్యే, ఇక మిగతా అంతా ఎవరు లేరు. కడప తీసుకుంటే 10లో 1 టీడీపీకి సంబంధించిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉన్నారు, మిగతా 3 వైసీపీ గ్రీన్ జోన్లోనే ఉంది. కర్నూలు తీసుకుంటే 14, ఎవరు కూడా ఇక్కడ కర్నూలు డిస్టిక్లో ఎవరు కూడా మంచి పొజిషన్లో లేరు. వైసీపీ మాత్రం 2కి 2 అక్కడ మంచి పొజిషన్లో ఉంది గ్రీన్ జోన్లో. అనంతపురం తీసుకుంటే 14, 2 ఉన్నారు ఎమ్మెల్యేలు అనంతపురంలో, ఇక మిగతా ఎవరు లేరు టీడీపీ పార్టీకి సంబంధించింది. చిత్తూరు తీసుకుంటే 14, 2 మంచి పొజిషన్లో ఉన్నారు గ్రీన్ జోన్లో, వైసీపీకి సంబంధించి 2 గ్రీన్ జోన్లో ఉన్నారు. సో ఇది టోటల్ 175 నియోజకవర్గాలలో 92 నియోజకవర్గాలలో రెడ్ జోన్లో అన్ని పార్టీలు కలుపుకుంటే కూటమికి సంబంధించి. అండ్ ఆరెంజ్ జోన్లో ఉన్నది 41, గ్రీన్ జోన్లో ఉన్నది 42 మంది. ఇందులో 11 వైసీపీ వాళ్ళు మొత్తం కూడా గ్రీన్ జోన్లోనే ఉన్నారు. ఇది టోటల్గా ఐఐటిఎన్స్ చేసినటువంటి సర్వే. ఈ సర్వేలో ఈ కూటమి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే దారుణంగా ఉందన్నది ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయాన్ని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది, ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటికి సమీకరణాలు మారొచ్చు, ఈ పొత్తుల వ్యవహార శైలి కానీ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అప్పటివరకు మారచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి రిపోర్ట్ మాత్రమే. మేము ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఈ సర్వే నిర్వహించలేదు. కేవలం ఆ మూడ్ ఎట్లా ఉంది, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మూడ్ ఎట్లా ఉంది, గతంతో పోలిస్తే ఇప్పటికే అనే అంశాలకు సంబంధించి మాత్రమే వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ 175 నియోజకవర్గాలలో 92 మంది బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే రెడ్ జోన్లో ఉన్నారు. రెడ్ జోన్ మీన్స్ కష్టము అని అర్థం. గతంలో సర్వే చేసిన వాళ్ళు 70 మంది దాకా చెప్పారు, ఇప్పుడైతే 92కి పెరిగింది. ఈ 92 మంది పరిస్థితి ఆ రకంగా ఉంటే, అంటే 175లో 92 మంది వాళ్ళ బ్యాడ్ అయితే 83 మంది మిగిలినారు. ఈ 83 మందిలో 41 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఈ కూటమికి సంబంధించి 41 మంది. ఓకే, ఆ 41 మంది పోగా 42 మంది మిగులుతారు అందులో 11 మంది వైసీపీకి చెందినటువంటి వాళ్ళు గ్రీన్ జోన్ అంటే మంచి పొజిషన్లో ఉన్నారు. ఇక మిగిలింది 31 ఈ కూటమికి సంబంధించి జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలకు సంబంధించి మంచి పొజిషన్లో, అంటే 175లో మంచి పొజిషన్లో ఉన్నవారి సంఖ్య 31. ఇది పరిస్థితి. సో వీళ్ళు ఇంకా 15 సంవత్సరాలు కలిసి ఉంటాం, 15 సంవత్సరాలు మాదే అధికారం అని చెప్తున్న తరుణంలో ఈ రిజల్ట్ షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు, యువత వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఉద్యోగస్తులు వ్యతిరేకిస్తున్నారు, పెన్షన్లకు సంబంధించి విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, అమరావతికి సంబంధించి కూడా వ్యతిరేకత వచ్చింది. సో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించి కావాలంటే మీరు కోరుకుంటే పూర్తి డీటెయిల్స్ అన్ని చెప్తా అందులో. అండ్ అదేవిధంగా రాయలసీమకు సంబంధించి 4 జిల్లాల్లో కంప్లీట్గా కూటమి పోయినట్టే 4 జిల్లాలు చెప్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా దారుణమైన పరిస్థితి. సో ఇది ఈ 18 నెలల కాలంలో కూటమి యొక్క పరిస్థితి, వాళ్ళ పాలనకు సంబంధించి వాళ్ళకి ఎక్కడా కూడా ఒక 40% దాటిన పరిస్థితి లేదు అక్కడ. అది కూడా యావరేజ్ పర్వాలేదనేది, అది కూడా సంతృప్తిగా బాగుందన్నది ఎక్కడ కూడా 30% దాటలే, 30% లోపే పర్వాలేదు అన్నది. మరి ఈ అంశానికి సంబంధించి, ఈ సర్వే రిపోర్ట్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. ఇప్పుడు ఏదైతే విజయనగరం అన్ని జిల్లాలకు సంబంధించి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కదా, సో దానికి సంబంధించి ఇది వాస్తవమేనా,
ఇలాంటి పరిస్థితి అక్కడ ఉందా, ఇంకా దారుణంగా ఉందా, లేదా ఇంకా బెటర్గా ఉందా? సో మీకున్న సమాచారాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.